ప్రజా ఉద్యమాలకు కానాచిగా నిలిచిన మార్కాపురం జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి కార్యాలయం పూల సుబ్బయ్య శాంతి భవన్ నూతన భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన ముందు మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని దివంగత ప్రజానాయకుడు భూ పోరాట యోధుడు కామ్రేడ్ పూల సుబ్బయ్య విగ్రహానికి ఆయన కుమార్తెలు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ పూల సుబ్బయ్య అమరహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కె రామకృష్ణ మాట్లాడుతూ పూల సుబ్బయ్య ఒక వ్యక్తి మాత్రమే కాదని ఒక శక్తి అని అన్నారు. ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన నాయకుడుగా ఆయన నిలిచిపోయారని కొనియాడారు. దశాబ్దాలు గడిచిన పూల సుబ్బయ్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేస్తూ డబ్బు, కులం, వారసత్వంతో నాయకత్వం రావడం కంటే ప్రజా ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు ఎదగాలని అన్నారు. యువ నాయకులు పూల సుబ్బయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలిపించారు. భూములేని నిరుపేదల కోసం, గిరిజన హక్కుల కోసం పూల సుబ్బయ్య జీవితాంతం పోరాడారని, వెలుగుంట ప్రాజెక్టు సాధన ఆయన జీవితాశయమని రామకృష్ణ గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2004లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలుగుంట ప్రాజెక్టుగా నామకరణం చేసిందని పేర్కొన్నారు. పూల సుబ్బయ్య కలల ప్రాజెక్టు అయిన వెలుగుంట ప్రాజెక్టును యుద్ధ ప్రతిపాదనగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రాంతాల ప్రజల జీవనాడికి నిలిచే ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడమే పూల సుబ్బయ్యకు నిజమైన నివాళవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జె ఈశ్వరయ్య, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గంగిరెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా, మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి కె రామాంజనేయులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి, సిపిఎం నాయకుడు దగ్గుపాటి సోమయ్య, కాసిం, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మహిళా సమైక్య ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూల సుబ్బయ్య గారి 38వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఇవాళ కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో మరి ఉద్యమకారుడు, మార్కాపురం ప్రాంతంలో ఎనలేని సేవ చేసిన కామ్రేడ్ పూల సుబ్బయ్య గారి పేరు మీదుగా ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి పూల సుబ్బయ్య గారు ప్రజానాయకుడిగా ఉంటూ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొని ఇక్కడ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘ నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎనలేని సేవలు అందించారు. ప్రజల తరఫున నిత్యం ఉండి పోరాడి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. అంతేకాకుండా ప్రజానాయకుడిగా పేరుగాంచి తన యావజ్జీవితము కమ్యూనిస్ట్ పార్టీకి అంకితం చేసిన వ్యక్తి. అలాంటి పూల సుబ్బయ్య గారి పేరు మీదుగా మరి ఇవాళ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే పద్ధతుల్లో ఇక్కడ నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం కూడా కృషి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు మీదుగానే తర్వాత రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు నామకరణం చేశారు. నిజంగా చెప్పాలంటే అటు కడప జిల్లాలో ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి పేరు మీదుగా గండికోట ప్రాజెక్టుకు, ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య గారి పేరు పెట్టడం అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ సెక్రటరీగా, నారాయణ గారు అసిస్టెంట్ సెక్రటరీగా, మేము ముగ్గురు కూడా పోయి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆనాడు పూల సుబ్బయ్య గారి పేరు నామకరణం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషము. అదేవిధంగా ఇవాళ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత పూల సుబ్బయ్య గారి పేరు మీదుగా ఇక్కడ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించుకోవడం అనేది నిజంగా ఆ ధన్యజీవికి మనమంతా ఘనంగా నివాళులు అర్పించినట్టు అవుతుంది. దీనికి అందరూ కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపార వర్గాలు అందరూ కూడా సహకరించి ఈ శంకుస్థాపన దీనికి ఈ భవన నిర్మాణానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పూల సుబ్బయ్య గారిలో గుర్తించదగింది ఏమంటే ఇవాళ రాజకీయాలంటే అయారాములు గయారాములు అయిపోయినారు. ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీ పేరు చెప్పి పార్టీలు మారుతున్న క్రమంలో ఇవాళ అట్లు కాకుండా ఒకే పార్టీకి అంకితమై తన యావజ్జీవితం కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు సేవలు అందించారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల చేత నిరంతరం కీర్తించబడ్డ పూల సుబ్బయ్య గారి
వారి యొక్క భవనానికి శంకుస్థాపన చేయడం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ప్రజలందరి సహకారంతో ఈ భవనాన్ని కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రాంత కష్టజీవుల యొక్క ఉద్యమాల్లో కూడా పూర్తి స్థాయిలో మేమందరం కూడా దానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఇవాళ ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం.